కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో నిజాం సాగర్ ప్రధాన కాలువ సమీపంలోని పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా బాన్సువాడ మండల పరిధిలోని బుడిమి, తాట్కోల్ సమీపంలోని వరి పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నీరును ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల చేసినా సాగు చేసే వరి పంటలకు నీరు అందటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సాగునీరు అందించాలని కోరారు. తాట్కోల్ శివారు 10 నంబర్ డిస్ట్రిబ్యూటర్ వాటర్ వస్తాయి మాకు. మొత్తము పంట ఇప్పుడు చేతికి వచ్చే టైంలో మాకు నీళ్ళతో బాగా ఇబ్బంది పెడతారు. పైన కూడా నీళ్లు బాగానే వస్తున్నాయి, అటు కిందికి ఎక్కడో అని చెప్పేసి మా డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు 3 రోజుల కాలువ విడిచి, కానీ మాకు నీళ్ళు వదలట్లేదు. మా పొలాలను మొత్తం ఎండిపోతున్నాయి. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినట్లేదు. మేము ఎన్నిసార్లు వాళ్ళకు కూడా డిఈ గారికి కానీ వాళ్ళకు కూడా కలిసి చెప్తే కూడా వాళ్ళు వినట్లేదు. అసలుకే మేము ఇచ్చినాం కదా, పారుతున్నాయి కదా అంటారు. మరి ఇక్కడికి తాటికొలకు వచ్చి చూస్తే తెలుస్తుంది, మొత్తం పొలాలను ఎండిపోతున్నాయి. మాకు బాగా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు పెట్టుబడి కోత టైం, ఇప్పుడు మేము లక్షలకు పెట్టుబడి పెట్టి కూడా ఇప్పుడు మాకు పెట్టుబడి కూడా రాదు. మాకు అసలు అంత ఇబ్బంది అవుతుంది. మాకు ఇప్పుడు పొలాలకు వచ్చే టైంలో కనీసం మాకు ఇప్పుడు 2 తల్లు 3 తల్లు అయితే మా పొలాలు అయిపోతాయి. ఖచ్చితంగా ఇవ్వాలని మేము గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాం. సార్ మా ఈ పంటలు బాగా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఇమీడియట్లీ వాటర్ వదిలి మా కాల కింద పొలాలు ఉన్నాయి. సరైన తాట్కోల్ శివారు ఇది మా కాలువ రాకపోవడం వల్ల పంట నష్టం జరుగుతుంది సార్. ఏదో మీరు సార్థం దయచేసి మాకు చేయగలని కోరుతున్నాం. మాకు సమయం అయితే ఎక్కడైనా 40,000 ఖర్చు వస్తుంది సార్. మిషన్ కోతకు, ట్రాక్టర్కి అయినా దేనికైనా. మాకు పైన కాలం బాగా వెళ్తుంది. మా తరగతి మాకు వాటర్ వస్తలేదు సార్. దాని ఇంకో 2 విడతలు అయితే మాకు పంటలు చేతికి వస్తాయి. ఆ చేతికి వచ్చే టైంలో ఈ గతి అయింది సార్. ఇక ఎక్కడైనా ఒక 10 గంటల వెళ్ళే అవకాశం కూడా లేదు. ఇప్పుడు డిసెంబర్ కాల కింద